ఈరోజు గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఉన్న అవుట్సోర్సింగ్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు మరియు మున్సిపాలిటీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులు చేస్తున్న సమ్మెలో గత 2 దఫాలుగా చర్చలు జరిపాం. ఫైనల్గా ఈరోజు అందరినీ పిలిచి వారితో చర్చించాం. వారు అడిగిన అన్నింటినీ కూడా అంగీకరించడం జరిగింది. అందులో భాగంగా మొదటగా ఎవరికైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో దాన్ని ఒక కేటగిరీ చేసాం. ల్యాబొరేటరీలు క్లీన్ చేసేవారు, కాలువల్ని క్లీన్ చేసేవాళ్ళు, అలాగే రోడ్లని తుడిచేవారు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని లో పనిచేసేవారు, దాంతోపాటు సెవరేజ్ దీంట్లో పనిచేసేవాళ్ళు, దాంట్లో గార్బేజ్ సెంటర్లో పనిచేసేవాళ్ళు, దాన్ని కాపలా కాసేవారు, దాంతోపాటు ఎవరైతే వీటిని చెత్త దీనంతటి కూడా గార్బేజ్ని తోలుతున్న ట్రాక్టర్ డ్రైవర్లు కానీ, లేదు హెవీ వెహికల్ డ్రైవర్ కానీ, లేదు వారి కింద పనిచేస్తున్న క్లీనర్లు కానీ, వీళ్ళందరినీ వారితో పాటు మలేరియా వర్కర్స్ని వీళ్ళందరినీ కూడా ఒక కేటగిరీ చేసాము. ఇంతకుముందు ఇందులో 8 రకాల పనిచేసేవారు ఉన్నారు. దాంట్లో 3 రకాలు పనిచేసేవారు. ఎవరంటే హెవీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ క్లీన్ చేసేవారు, దాంతోపాటు డ్రైవర్సు, వారితో పాటు మలేరియా వర్కర్స్ వాళ్ళు కూడా ఈ కేటగిరీలో తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఏదైతే ఎగ్జిస్టింగ్ ఇస్తుందా జీతం ఏదైతే 15,000 రూపాయలు ఉందో, ఏదైతే ఇంతకుముందు హెల్త్ అలవెన్స్ ఇచ్చేవాళ్ళమో ఆ డబ్బుని కలిపి 21,000, అలాగే 18,000 రూపాయలు ఇస్తే దానికి 6,000 కలిపి 24,500 ఆ రకంగా ఇవ్వాలనేది నిర్ణయించాము. నిర్ణయించి ఇక్కడ నుంచి అలవెన్స్ అనే పేరు లేకుండా అంతా కూడా శాలరీ రూపేనే ఇవ్వడానికి అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విషయాన్ని వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ విషయం అడిగారు, దాన్ని మేము అంగీకరించాం. రెండో విషయం, ఇంతవరకు పాఠశాలలో గవర్నమెంట్ వచ్చి అవన్నీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వచ్చి అవన్నీ బదలాయించింది. అది అకాడమిక్కే బదలాయించింది తప్ప అడ్మినిస్ట్రేషన్ ఇది మెయింటెనెన్స్కి రాలేదు. కాబట్టి వాళ్ళ జీతాలు వచ్చి గత కొద్ది నెలలుగా రాలేదనే విషయం తెలిసింది. వెంటనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జీతాలు 2-3 రోజుల్లో వాళ్ళకి ఇవ్వాలి. పనిచేస్తున్న స్కావెంజర్కి కానీ లేకపోతే ఆయాలకు కానీ వాళ్ళకి జీతాలు ఇవ్వాలనేది మరి ఉత్తర్వులు ఇస్తామనే విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. నాలుగో విషయం, నాన్ పిహెచ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో, ఇందాక చెప్పిన శానిటేషన్ వర్క్ కాకుండా ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొద్ది సంవత్సర కాలంగా వాళ్ళు కొన్ని రిక్వెస్ట్ ఇచ్చారు. ఇంతకుముందు మాకు కేటగిరీ చేయడంలో వాళ్ళ జీతాలను విచ్చిపెద్దాలు వచ్చాయండి, మమ్మల్ని కూడా ఆ కేటగిరీలో కలపాలని ఇచ్చారు. ఏవైతే ఆ కేటగిరీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెండింగ్ ఉన్నాయన్నారు, అవి ఇంతకుముందు కూడా చర్చల్లో నుంచే పెట్టారు. అది వాళ్ళ తాలూకా రిక్వెస్ట్ కూడా ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి దాన్ని అలాగే ఒప్పించి వాటికి కూడా 10 రోజుల్లో జీవో ఇప్పిస్తామనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే సివియర్ డెత్కి వచ్చి సంబంధించి సుప్రీంకోర్టు డెసిషన్ ఉందన్నారు. ఆ డెసిషన్ ప్రకారము ఎవరైనా చనిపోతే 30 లక్షలు కదా సార్, 30 లక్షలు వాళ్ళకి వచ్చి ఎక్స్గ్రేస్ ఇవ్వాలని అనేది ఉంటుంది సార్. ఇది అమలు జరగట్లేదు అన్నారు. అది తప్పకుండా అమలు జరుపుతాము. ఆ కోర్టు ఆర్డర్ ఏది ఉంటే దాని ప్రకారం చేస్తామనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇంకా మిగతా విషయాలు వాళ్ళకి కావాల్సిన సరెండర్లు వచ్చి దాన్ని ఇంటే విడుదల చేయన్నారు, చేస్తామని చెప్పాము. రెగ్యులర్ కార్మికులకి పిఎఫ్ అకౌంట్ తెస్తారన్నారు, చేస్తామని చెప్పాము. ఇంతకుముందు చనిపోయిన వాళ్ళ కుటుంబాలు వాళ్ళు 3 నెలల కాలంలో ఎస్కేఎస్కి వచ్చి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలి. ఆ పీరియడ్ అయిపోయింది సార్ అన్నారు. కొన్ని 1 టైం కింద దానికి మళ్ళీ ఓపెన్ చేస్తాము. 1 టైం కింద టైం బౌండ్ ఇచ్చి ఇస్తాము, మీరు అప్లై చేసుకోండి. వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఎఫెక్ట్ అయినట్లు ఏర్పాటు చేయిస్తామని కూడా చెప్పాము. ప్రమాదవశాత్తు మరణించిన వారికి ఇప్పటివరకు 5 లక్షల రూపాయలు ఉంది.
మమ్మల్ని న్యాచురల్ డెత్ అయితే 2 లక్షలు ఉంది, వాళ్ళకి పెంచమని అడిగారు. అలాగే ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు చేస్తామనే విషయం కూడా చెప్పాం. అలాగే నైపుణ్యం అక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఉంది. ఒకే పని ఇద్దరు చేస్తుంటారు. ఒకరు వచ్చి సర్టిఫైడ్ పర్సన్, ఒకరు వచ్చి నాన్ సర్టిఫైడ్ పర్సన్. అంటే ఐటీఐ సర్టిఫికేట్ వాళ్ళు వచ్చి చేస్తుంటారు, ఐటీఐ లేని వాళ్ళు చేస్తుంటారు. ఐటీఐ చేసిన వాళ్ళకి వచ్చి జీతం ఒక రూపం ఉంటుంది, ఆ క్వాలిఫికేషన్ ఆ సర్టిఫికేట్ లేని వాళ్ళకి ఒక జీతం ఉంటుంది. సో వీళ్ళకి కూడా సమానంగా అంటే అది సిస్టంలో ఫండమెంటల్గా తప్పవద్దు. కాబట్టి ఎవరైతే ఆ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కోర్సు చదువుకునే అవకాశాన్ని మా డిపార్ట్మెంట్ కల్పించి వాళ్ళకి నైపుణ్య స్కిల్ డెవలప్మెంట్ మీద వాళ్ళకి నేర్పించి వాళ్ళకి సర్టిఫికేట్ తెప్పించి అప్పుడు వీరితో సమాన వేతనం ఇచ్చే ఏర్పాటును కూడా చేస్తామనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే క్రిమేషన్ సంబంధించి ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చుల కింద వచ్చి అవుట్సోర్సింగ్ 15,000 ఇస్తున్నాము. అదే పర్మనెంట్ ఎంప్లాయ్కి అయితే 25,000 ఇస్తున్నాము. వీళ్ళు వచ్చి దాన్ని 25,000 ఇమ్మన్నారు. 25,000 కాదు 15,000 నుంచి 20,000 చేస్తామనే విషయాన్ని కూడా చెప్పాము. అలాగే కరోనాలో రిక్రూట్ చేసుకున్నారు సార్. వాళ్ళు ఇప్పుడు కొంతమంది మున్సిపాలిటీలో చేస్తున్నారు. వాళ్ళకి మాకు వీళ్ళకి ఇస్తున్నట్టు 15,000 రూపాయలు ఇవ్వట్లేదు, అంటే ఇప్పుడు 21,000 వేస్తారు ఇవ్వట్లేదు. వాళ్ళు అంటే ఆయా మున్సిపాలిటీలో వేకెన్సీస్ వస్తాయి. వేకెన్సీ వీళ్ళకి ఇచ్చేసిన తర్వాతే ఎవరైనా కొత్త వాళ్ళు వేసుకోవాలి తప్ప అంతవరకు కొత్త వాళ్ళు వేసుకోవడం వీల్లేదు. ముందు వీళ్ళు కంప్లీట్ అయిన తర్వాతే కొత్త వాళ్ళు వేసుకోవడానికి ఆదేశాలు ఇస్తామని చెప్పాము. ఇది కాకుండా ఎవరైతే ఈ అవుట్సోర్సింగ్ అందరూ ఎవరైనా రిటైర్ అయిన వాళ్ళకి వచ్చి మరి ఏదో ఒకటి వచ్చి వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలని అడిగారు, కొంత పారితోషికం అడిగారు. తప్పకుండా 50,000 అది ఇప్పటివరకు లేదు. అది 50,000 రూపాయలు ఆ గుడి ఇవ్వడానికి మినిమం 10 సంవత్సరాలు సర్వీస్ ఉంటాయి. 50,000 రూపాయలు ఇస్తాము. అక్కడ నుంచి మొదటి సంవత్సరం నుంచి ఒక 10 సంవత్సరాలు దాటి ఉంటే సంవత్సరానికి 2,000 లెక్కని క్యాలిక్యులేట్ చేసి ఏది ఎక్కువైతే అది 50,000 ఎక్కువైతే 50,000, అంతకంటే 60,000 70,000 ఇస్తే అది ఏది ఎక్కువైతే ఆ డబ్బుని ఇస్తామనే విషయాన్ని కూడా దిస్ ఈజ్ ది హైయెస్ట్ అనేది కూడా చెప్పాము. కానీ మినిమం 50,000 ఆ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా సమ్మె విరమించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా, పండుగలకి ఏమి ఇబ్బంది కలగకుండా దయచేసి ప్రభుత్వం ఇంత సానుకూలత ఉంది కాబట్టి చేసి వాళ్ళందరూ ఉద్యోగులకు వెళ్తే ఇవన్నీ అమలు జరుపుతామనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అన్నీ కూడా వెంటనే టైం బౌండ్తో కాకుండా నెలలు సంవత్సరాలు కాకుండా ఇవన్నీ పండుగ లోపలే అమలు జరుపుతాము. దయచేసి వెళ్ళమని చెప్పడం కూడా జరిగింది. పెండింగ్ ఏంటంటే వాళ్ళు ఇంతవరకు 15,000 రూపాయలు ఇస్తున్నాం కదా, 6,000 వచ్చి ఎస్కేస్ ఇస్తున్నాం కదా, అది కలిపి 21 ఇస్తున్నాం. 6,000 అది 21 పెంచమన్నా. ఎప్పుడైనా ఒక ప్రభుత్వాలు ఉన్న తర్వాత ఒకసారి పెంచిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత పెంచుతాం తప్ప 5 సంవత్సరాలు తప్పలుగా పెంచడం అనేది ఎక్కడ జరగదు. దానితో మీరు స్ట్రైక్ చేస్తున్నాం కాబట్టి ఇవ్వండి అంటే స్ట్రైక్ చేసిన దానికి అవార్డు తప్పు కదా. అది మరి అది అడగబట్టే డిమాండ్ చేపట్టే దీంట్లో 3 కేటగిరీలు వచ్చాయి. ఆ డిమాండ్ చేపట్టే 50,000 రూపాయలు వచ్చి సెక్యూరిటీ ఇది వచ్చింది. ఆ డిమాండ్ చేయబట్టే ఎవరికైతే 5,000 రూపాయలు మట్టుకొచ్చి వచ్చింది. ఆ డిమాండ్ చేపట్టే కరోనాలో పనిచేస్తున్న ఎవరైతే కార్మికులు ఉన్నారో ఎగ్జిస్ట్ వేకెన్సీ వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి ఆర్డర్ చేశాం. ఆ డిమాండ్ చేపట్టే 5 లక్షల నుంచి 7 లక్షలు వచ్చింది. ఇది ఎక్స్ప్రెషన్. ఆ డిమాండ్ చేపట్టే ఎస్కేస్తే ఎవరైతే కుటుంబాలకు ఎక్స్పైర్ అయిపోయిందో టైము వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేసి వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తామని చెప్పాము. ఈ డిమాండ్ చేపట్టి ఈ స్ట్రైక్ కాలం అయిపోతే నోటిఫికేషన్ ఇస్తుంది. అది ఎవరికైతే 4 19 చేయాలన్నారు కదా వాళ్ళందరికీ ఓపెన్ చేస్తాం. అడిగారు కదండి, వాళ్ళందరూ ఓపెన్ చేస్తామంటున్నాం. ఇచ్చారు కానీ అది జీతం కాదు. కాబట్టి వచ్చే సంవత్సరం జీతాలు పెంచితే 15,000 పెంచుతారు తప్ప ఈ 6,000 ఉంటే ఉండొచ్చు తీసుకోవచ్చు. ఇప్పుడు అలా కాదు, 20 ఎక్కువ జీతం. అంటే ఒకవేళ వచ్చే సంవత్సరం పిఆర్సీలో మళ్ళీ పెంచితే ఈ 20 ఎక్కువ మీద వస్తుంది. అదనంగా పెంచిందంటే
అది ఇంతవరకు 6,000 ఇంతవరకు 6,000 అనేది ఈ 6,000 అనేది ఇంతవరకు వాళ్ళకి వచ్చి ప్రభుత్వం వెసులుబాటు. ఇప్పుడు వచ్చి కంపెనీ ఇప్పుడు వచ్చి రైట్ 21,000 జీతం చేశాం. 21 మీద ఫ్యూచర్లో చేసిన ఏ పిఆర్సీ ఏ జీతం పెంపు వచ్చినా 21 మీద పెరుగుతుంది. లేదా 15 మీద 2,000 పెంచి 6,000 హెల్త్ మీద తీసుకోవచ్చు. అమ్మా సమ్మె కొనసాగిస్తారా చేస్తారా అనేది అది మా సందర్భం కాదు. ఇవన్నీ కూడా ప్రభుత్వం సానుకూలం చేసింది. వాళ్ళకి సమ్మె నిర్వహించమని కోరుతున్నాము. మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రజలకు ఇబ్బంది పెట్టద్దు, పండుగలు ఉన్నాయి అని చెప్పి కోరుతున్నాము. దయచేసి వెళ్ళమని మేము కోరుతున్నాము. మరి 22లో కొన్ని కేటగిరీలు పెంచారు. 22లో పెంచారు, ఇప్పుడే పెంచుతాం. ఎవరికైతే ఈ ప్రభుత్వం రానప్పుడు పెంచుతుందో వాళ్ళు చేస్తాం. ప్రభుత్వం అనేది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ఒకసారి పెంచుతాం తప్ప ప్రతి సంవత్సరం జీతాలు పెంచుకుంటే ఎక్కడ పెంచుతాం? ప్రతి సంవత్సరం జీతాలు పెంచుతాం. మిగతా ఏమైనా ఉంటే ఆ కార్యక్రమాలు పెంచుతాం. అవన్నీ కదా ఇన్ని కార్యక్రమాలు 11 ఐటమ్స్ చేస్తాం. అలా అడిగారు 20 కోయితే కలిపిమని, ఏది హెల్త్ ఎలిమెంట్స్ కలపమని అడిగారు. ఇప్పుడు చేస్తామని చెప్పాం. వస్తాం. థ్యాంక్ యూ. అది రేపు కొనసాగుతా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మా ఇవన్నీ చూసిన తర్వాత దయచేసి ప్రభుత్వం మా తాలూకా విన్నపాన్ని మన్నిస్తారని, వీటి కార్మికులకి ఇది చాలా మేలవుతున్న కార్యక్రమం కాబట్టి కార్మికుల తాలూకా మా ప్రయోజనాల దృష్ట్యా కూడా మరి కార్మిక నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళు కార్మిక శ్రేయస్సు ఆలోచించి సమ్మె నిర్వహిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా భావిస్తానని చేయాలని కోరుతున్నాను. ఒకటి చెప్పిదే మొన్న మినిట్స్ కాపీ ఇచ్చారన్న. ఆ మినిట్స్ మీద వెళ్దామంటే కాదండి, ఆ మినిట్స్తో కొన్నింటిలో చేద్దాం, మళ్ళీ కొన్నింటి మీద తెచ్చిద్దాం. అందుకు ఇప్పుడు ఇచ్చాం కదా కాపీ. ఈ కాపీ అన్నీ చేస్తామని చెప్తున్నాం కదా. ఈ కాపీ ఇచ్చాం కదా, పేపరు ఇవన్నీ చేస్తామని చెప్తున్నాం కదా. నాయకులు అడిగారు. నాయకులు 21 చేస్తే అందరూ హర్షోద్ధానం చేస్తారు, మంచి చేశారని అడిగారు. కానీ 21 మీద వచ్చి ఓ బోనస్ అని అడుగుతారు. ఇది ఈ ప్రభుత్వంలో మరేమో వచ్చే ప్రభుత్వం ఇస్తామని చెప్పారు. ఓకే, ఉంటాం. థ్యాంక్ యూ.